నమస్తే షాన్సో ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ బెల్లంతో తయారు చేసిన గోధుమ పిండి స్నాక్. దీన్ని ఖజూర్ స్వీట్ అని కూడా అంటారు. దీనికి కావాల్సినవి చూద్దామండి. 1/4 వంతు నెయ్యి, గోధుమ పిండి, తర్వాత ఎండు కొబ్బరి, గోధుమ రవ్వ, నువ్వులు, ఇలాచి, బెల్లం అండి. తురిమిన బెల్లం రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఎంత క్వాంటిటీకో అంత సరిపడా తీసుకోవచ్చు అన్నమాట. ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి గబగబా త్వరగా చేసుకోవచ్చు స్వీట్ని. చాలా త్వరగా అయిపోయే స్వీట్ అండి ఇది. చూడండి, గోధుమ పిండి నేను ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకుంటున్నాను. 3 కప్పులు గోధుమ పిండికి కప్పున్నర బెల్లం సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, కానీ మితి ఏదో ఎక్కువ అయినా స్వీట్ బెల్లమైనా షుగర్ అయినా మంచిది కాదు. తగ్గించి కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా దొరుకుతుంది కూడా అన్ని. ఎండు కొబ్బరి చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే. ఎండు కొబ్బరి ఇది 1 కప్పు గోధుమ పిండిలోని సగం కప్పు ఇది. ఓకేనా. ఇప్పుడు నువ్వులు చూడండి. నువ్వులు ఈ కొబ్బరి వేసాను కదా, ఆ కొబ్బరి కప్పుకి సగం కప్పు నువ్వులు మొత్తం వేసేసుకోవాలి. ఈ నువ్వుల కప్పు ఉంది కదా, ఈ నువ్వుల కప్పుకి సగం కప్పు గోధుమ రవ్వ. చూసారు కదా, అన్ని ఆర్డర్లోనే వచ్చాయి. ఏ కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పు సగానికి ఎండు కొబ్బరి కప్పుకి సగానికి నువ్వులు కప్పు తీసుకున్న సగానికి నూక గోధుమ రవ్వ అన్నమాట. ఓకేనా. 1 పించ్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెయ్యి అండి 1/4 చూడండి. చూసారు కదా, కొంచెం అన్నమాట. మీకు తెలుస్తుంది కదా, మినిమం ఇవి ఒక 10 స్పూన్స్ ఉంటుందండి గీ వేసుకుంటున్నాను. మీరు డాల్డా వనస్పతి వేసుకోవచ్చు, కానీ గీ వేసుకుంటే బాగుంటాయి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, టేస్ట్ కోసం జస్ట్ 1 పించ్ సాల్ట్ అంతేని. ఇందులో ఎలాంటి బేకింగ్ సోడా ఏమీ అవసరం లేదు. ఇవి చక్కగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మొత్తం పిండి అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను బెల్లాన్ని తీసుకునేటప్పుడు గోధుమ పిండి ఎంత తీసుకున్నానో దానికి సరిపడా బెల్లాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. అందులో నువ్వులు, ఎండు కొబ్బరి వేసాం కదా, దాన్ని నేను మెజర్ చేయట్లేదు. ఒక గోధుమ పిండికి మాత్రమే సరిపడా బెల్లాన్ని నేను తీసుకుంటున్నాను. చూసారా, పిండి మొత్తం కలిసింది కదా, అలా ఉండ ఫామ్ అయింది. గట్టిగా అలా పట్టుకుంటే అలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఆ నెయ్యి చాలా చక్కగా కలిసిపోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, బెల్లాన్ని తీసుకుంటున్నాను. నేను కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం ముందుగానే ఎక్కువ తురుము పెట్టుకున్నాను, కానీ కప్పున్నర తీసుకుంటాను, మిగిలింది వదిలేస్తున్నాను అన్నమాట. చూసారు కదా. మీరు కనుక ఇంకా ఎక్కువ బెల్లం కావాలి అనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. అది నేను కప్పున్నర బెల్లానికి చూడండి, ఈ కప్పులతోటే 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. 1/2 కప్పు వేస్తున్నాను. ఇంకా 1/2 కప్పు కూడా వేయను, కొంచెం వాటర్ ఉంచేస్తున్నాను. 1/2 కన్నా ఎక్కువ వాటర్ కదా నేను తీసుకున్నాను, అందుకని కరెక్ట్గా 1/2 కప్పు వేసాను. రిమైనింగ్ వాటర్ ఉంచేసాను కూడా. ఇది మెల్ట్ అవ్వాలి, మొత్తం కరిగిపోయి. ఇలాచీ అండి, ఇలాచీ 1 స్పూన్ వేసుకున్నాను. మొత్తం అంతా బెల్లం కరిగిపోయి పైకి ఒక పొంగు వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. చూడండి, నేను ఆ వాటర్ కూడా మిగిలిపోయాయి అన్నమాట. కరెక్ట్గా 1/2 కప్పు వేసాను నేను. బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, అలా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. పైకి అలా వచ్చింది కదా, ఆఫ్ చేసేసాను. ఇది చల్లగా అవ్వాలండి, ఇది కూల్ అవ్వాలి బాగా. వేడిపైన వేయకూడదు, గోధుమ పిండి ఉడికిపోద్ది. ఇది చల్లగా అయ్యాక కలుపుకోవాలి. ఈ లోపుగా పిండి పైన మూత పెట్టేసుకుందాము. అది ఈ బెల్లం పాకం చల్లగా అయ్యింది, బెల్లం వాటర్.
సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం, కొంచెం కొంచెం కలుపుకుందాం, ఒకేసారి వేసేయకుండా ఇంకా కలుపుదాము. పాకం మాత్రం చల్లగయ్యాకే ఇవి వేసుకోవాలి, గుర్తుపెట్టుకుని, లేకపోతే చేయి కాలుతుంది, పిండి కూడా ఉడికిపోతుంది. అలా చేయకూడదు అనమాట. బెల్లం ఎండు కొబ్బరి ఫ్లేవరు కలుపుతుండేటప్పుడు చాలా బాగా వస్తుంటుంది. చూడండి పాకం మిగిలిపోయింది, ఇంకా అది వేసామంటే పలచబడిపోతుంది. ఒకటి చెప్పాలి, కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ కన్నా చిన్న పిసరు కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరీ మెత్తగా కలిపేయకూడదు. మెత్తగా కలిపామంటే వేపేటప్పుడు నెయ్యి వేసాం కదా, ముక్క విరిగిపోతుంది. గట్టిగా కలుపుకోవాలి కొంచెం, చపాతీ పూరీలా కాదు, ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి. నేను ఇలాగా 3 పీసెస్ ఇలాగా సపరేట్ చేసి పెట్టుకున్నాను, అంటే నాకు చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇది చూడండి, నాగుల చవితికి చిమ్నీ ఉంటుంది కదా, అలా ఉంది. ఎందుకంటే బెల్లం వేసాం కదా, బెల్లం వేయడం చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకొని దీన్ని మనం ఇప్పుడు చక్కగా స్లైసెస్ కట్ చేద్దాం. ఈ స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఫ్లేము, ఈ లోపుగా ఇవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు అది వేడెక్కుతుంది ఆయిల్. కర్రీ చాలా త్వరగా వేగిపోతాయండి, చాలా త్వరగా వేగిపోతాయి. చూసారు కదా, దీన్ని మనం ఇలాగా పాముకోవాలన్నమాట చక్కగా. చూసారు కదా, అంతా ఒకేలాగా ఒకే షేప్లో చక్కగా పామాక మనం పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెట్టుకోవచ్చు. మనం మీడియం సైజు ఇలా చేసుకుంటే బాగుంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగా చక్కగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా కట్ అయిపోద్దండి. నేను చాక్కి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం పెట్టలేదు, అసలు వాటర్ అయితే టచ్ అవ్వకూడదు, ఇంకా ఆయిల్ కానీ ఏమి టచ్ చేయలేదు నేను. చూసారా, చాలా సాఫ్ట్గా కట్ అయిపోతుంది. అంతే, ఇంకా ఇలాగనమాట. చూసారు కదా, రస్కుల్లా ఉన్నాయి కదా, చక్కగా రస్కు షేప్ వచ్చింది. ఆ మిగిలిన రిమైనింగ్ 2 పీసెస్ పెద్ద ఉండలు కూడా ఇలాగే చేసేసుకోవాలి. చూడండి, ఆ ఎడ్జిల్లోని నువ్వులు పైకి వచ్చేసాయి చూసారా, నూనెలో వేపేటప్పుడు బయటికి సపరేట్ అయిపోతాయి కనుక ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తుకున్నాం అనుకోండి, ఇంకా నూనెలో వేసేటప్పుడు విడిపోవు, లేకపోతే నువ్వులు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా ఆ ఎడ్జు ఏదో అలా షేప్ పెట్టుకుంటున్నాను నేను. షేప్ పెట్టకపోయినా పర్వాలేదు, ఇలా రస్కులా ఉంచి, కాకపోతే ఇలా ఒత్తుకోవాలి. ఆ నువ్వులు ఉన్నాయి చూడండి, కొంచెం లోపలికి ఇలాగా ఒత్తేసుకోవాలన్నమాట. అది కానీ షుగర్తో చేసిన ఈ రెసిపీ కన్నా బెల్లంతో చేసినవి చాలా బాగున్నాయి. నేనైతే ఎప్పుడు కూడా షుగర్తో చేయలేదండి, చేయను కూడా. బెల్లం తింటే బెల్లం తింటాం, లేకపోతే పెద్దగా షుగర్ అయితే యూజ్ చేయము. చేసిన పిల్లలే తింటారు, మేము తినము. అంటే షుగర్ ఎక్కడొచ్చేస్తుందా భయం అన్నమాట. పిల్లలు చిన్నపిల్లలు, అట్లీస్ట్ మా పిల్లలు పెద్ద అయినంత వరకైనా ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకని షుగర్ తక్కువ తింటాం. రైస్ కూడా బ్రౌన్ రైస్ తింటాము, వైట్ రైస్ కూడా తినమండి. ఇంకా అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం లోపలికి ఫిట్ చేసేసి అలాగా, అంతే. ఇలాగే మొత్తం అన్నీ ఇలాగా సైజు షేప్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ వేపుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట, చాలా చకచకా అయిపోతాయి. మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి, ఒక 3-4 నిమిషాల్లోనే వేపడం కూడా అయిపోతాయి. స్టార్టింగ్ వేపేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి, కానీ వేగి బయటికి తీసేస్తున్నాం కదా, అప్పుడు చల్లగయ్యాక గట్టిపడిపోతాయి. నోట్లో పెట్టగానే భలే కరిగిపోతాయండి, కరకరలాడితే భలే టేస్ట్గా కూడా ఉంటాయి. కంపల్సరీగా ట్రై చేయండి. బెల్లంతో చేసినవి కదా, మనం తినొచ్చు అనమాట, ఇంకా భయపడాల్సిన పని లేదు.
చూసారు కదా, ఈ పేస్ట్ని కలిపినప్పుడు మాత్రం చపాతీ పేస్ట్ కన్నా కొంచెం గట్టిగా కలపాలి. చిన్నపిసరు గుర్తుపెట్టుకోండి. ఇది మెత్తగా కనుక కలిపామనుకోండి ముక్కలు అయిపోతాయి అన్నమాట వేపేటప్పుడు. కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల విరగవు, ఎలా వేసామో అలాగే వస్తాయి. చూసారు కదా, వేగుతున్నాయి కదా, చాలా మీడియం ఫ్లేమ్లో ఉంటుంది. అంతే. నేను ఇవి వేగినంత లోపుగా వెజిటేబుల్స్ కూర కోసం చిక్కుడుకాయలు కట్ చేసుకుంటున్నాను పక్క, ఇవి వేపుకుంటున్నాను ఇంకోవైపు. చూసారు కదా, ఇలాగే వేగుతాయి అన్నీ కూడా. కాకపోతే నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకోవాలండి, ఎందుకంటే నూనెలో వేసేటప్పుడు మెత్తగా ఉంటాయి, ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కనుక మనం స్లోగా తీసుకోవాలన్నమాట. కంగారు పడిపోయి తీయకూడదు. మీరు ఒక పొడవుగా ఉండే స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కటి తీసుకోవచ్చు ఇలాగా, ఒక్కొక్కటి రెండు రెండు. చూసారు కదా, కొన్ని రోస్ట్ అయ్యాయండి, ఆ రోస్ట్ అయినవి కూడా చాలా ఇంకా బాగున్నాయి అవి. ఎవరికి ఎలా కావాలంటే అలాగా, బట్ సూపర్ టేస్ట్. ఇవి 4 బ్యాచ్లుగా నేను వేపుకున్నాను. ఈ గోధుమ పిండి స్నాక్స్ రెసిపీ చాలా బాగుంది. దీన్ని హైదరాబాద్లోనే ఖజూర్ స్వీట్ అని కూడా అంటారు. ఇవైతే అయిపోయాయండి. కొంచెం ఆయిల్ అయ్యింది జస్ట్ అంతేని, ఇంచుమించుగా ఆయిల్ అయితే ఉన్నది, కానీ జస్ట్ మరి ఆ మాత్రం అవుతుంది కదా అది. అయితే ఈ లోపుగా ఇవి వేపేలోపుగా నేను కర్రీ కోసం కూర చిక్కుడుకాయలు కట్ చేసుకున్నాను. ఇవి చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు డెకరేట్ చేసుకుంటున్నాను కదా, ఈ డెకరేట్ చేసుకునే ముందే ఇవి చల్లగా అయ్యే లోపు నేను ఒకవైపు రైస్ పెట్టుకున్నాను, ఇంకోవైపు కూర కూడా తాలింపు పెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయాయి, నేను డెకరేట్ చేస్తున్నాను. మా పిల్లలు కొన్ని తినేసారు కూడా అన్నప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ గోధుమ పిండితో చేసిన ఈ స్వీట్ రెసిపీ బెల్లంతో చేశాను. ముఖ్యంగా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా ఈ రెసిపీని బెల్లంతో చేశాను కనుక దీన్ని మీరు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. పిల్లలకైతే చాలా ఇష్టమైన స్నాక్, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు బెల్లంతో చేసింది కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.